అధ షష్టోऽధ్యాయः ఆత్మసంయమయోగः. భగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి జయః సన్యాసీ చ యోగీ చ నిర్విఘ్నర్న చయా క్రియ. శ్రీ భగవానుడు పలికెను, కర్మ ఫలమును ఆశ్రయింపక కర్తవ్యములను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియం కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియూ కాడు. యం సన్యాసమతి ప్రాహు యోగం త విధి పాండవ యా స్వప్నైస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదియే యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్పత్యాగము చేయని వాడెవ్వడు యోగి కాలేడు. అరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వం సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు కర్మస్యను సజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగరూఢస్థదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును అసక్తుడగుగాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగరూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మనసాదయేత్ ఆత్మైవ హెత్మోనో బంధుః ఆత్మైవ రిపోరాత్మన. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మ నస్తస్యయే వాత్మావాత్మానా జీత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువ. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయంపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియములకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించను. అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె వర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవ మానయోః. శీతోష్ణములు సుఖదుఖములు మానవ అవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా అంటే చెలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడయ్యుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కుటాస్థో విజేంద్రియ యుక్తయుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. పరమాత్మ ప్రసాదించిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన వాడేయుండును. అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యు దాసీన మధ్యేష్టద్వేష్ట బంధుషు సాధుష్ట్వశీ చ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే. సహృదుల యందు మిత్రుల యందును శత్రువుల యందును ఉదాసీనుల యందును మధ్యస్థుల యందును ద్వేషింపదగిన వారి యందును బంధువుల యందును ధర్మాత్ముల యందును పాపుల యందును సమబుద్ధి కలిగిన వాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి అంజేత పతతం ఆత్మానం రహిపి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశేర పరిగ్రహ. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకునేవాడు ఆసరహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు ఆయన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమును కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. శుచౌ దేశీ ప్రతిష్టాప్య స్థిరమాసమాత్మనః నాచ్యుత్రిక్తం నాతి నీచం చైల జనకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజుతే యుంజుత్ యోగమాత్మ విశుద్ధయే. ఆసనములపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధనం చేయవలెను. సమం కాయ శిరోగ్రీవం సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచల స్థిరః సంప్రేక్ష వాసికాగ్రం స్వం దశావలోకయన్. శరీరమును మెడను శిరస్సును నిటారగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకును పోనీయక తన నాసికాగ్రభాగమున
దృష్టి నిలుపవలెను. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. నమస్కారం. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.